హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో అనువంశికత పార్ట్ 2 ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. 51. ఏ రకమైన విభజనలో క్రోమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గుతుంది? జవాబు క్షయకరణ విభజన. నెక్స్ట్, జన్యువుల యొక్క భౌతిక స్థానాన్ని క్రోమోజోమ్పై ఏమంటారు? జవాబు లోకస్. నెక్స్ట్, ఒక జన్యువు ఒక ఎంజైమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? జవాబు బీడిల్ మరియు టాటమ్. నెక్స్ట్, రక్తంలో హిమోగ్లోబిన్ లోపం వల్ల కలిగే అనువంశిక వ్యాధి ఏది? జవాబు తలసేమియా. నెక్స్ట్, క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్లు కలిసి ఉండే బిందువును ఏమంటారు? జవాబు సెంట్రోమియర్. నెక్స్ట్, డిఎన్ఏలోని సక్కెర మరియు ఫాస్ఫేట్ సమూహాలు దేన్ని ఏర్పరుస్తాయి? జవాబు వెన్నెముక. నెక్స్ట్, జీవులలో అకస్మాత్తుగా వచ్చే మార్పులను ఏమంటారు? జవాబు ఉత్పరివర్తనాలు. నెక్స్ట్, డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణంలో ఒక పూర్తి వంపు పొడవు ఎంత? జవాబు 34 ఆంగ్స్ట్రామ్లు. నెక్స్ట్, జన్యు సమాచారాన్ని కేంద్రకం నుండి రైబోజోమ్లకు చేరవేసేది ఏది? జవాబు మెసెంజర్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్, జన్యుపటం దేనిని సూచిస్తుంది? జవాబు క్రోమోజోమ్లపై జన్యువుల స్థానం. నెక్స్ట్, ఏ రకమైన ఆర్ఎన్ఏ అమైనో ఆమ్లాలను రైబోజోమ్లుగా రవాణా చేస్తుంది? జవాబు ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ. నెక్స్ట్, డిఎన్ఏలోని నత్రజని క్షారాల మధ్య ఉండే బంధాలు ఏమిటి? జవాబు హైడ్రోజన్ బంధాలు. నెక్స్ట్, ఒకే లక్షణానికి సంబంధించి ఉండే ప్రత్యామ్నాయ రూపాలను ఏమంటారు? జవాబు యుగ్మ వికల్పాలు. నెక్స్ట్, అడెనిన్ మరియు థైమిన్ మధ్య ఎన్ని హైడ్రోజన్ బంధాలు ఉంటాయి? జవాబు 2. నెక్స్ట్, జన్యు శాస్త్రంలో ప్యూర్ లైన్ అంటే ఏమిటి? జవాబు సమయుగ్మజ జీవి. నెక్స్ట్, ఎక్స్ మరియు వై క్రోమోజోమ్లను ఏమని పిలుస్తారు? జవాబు అల్లోజోమ్లు. నెక్స్ట్, కణ విభజన సమయంలో డిఎన్ఏ రెట్టింపు అయ్యే దశ ఏది? జవాబు ఎస్ దశ. నెక్స్ట్, జన్యువుల మార్పిడి ఏ విభజనలో జరుగుతుంది? జవాబు క్షయకరణ విభజన 1. నెక్స్ట్, క్రోమోజోమ్ల సంఖ్యలో మార్పులు రావడాన్ని ఏమంటారు? జవాబు ప్లాయిడీ. నెక్స్ట్, బాహ్య రూపంలో కనిపించకుండా కేవలం జన్యువుల్లో మాత్రమే ఉండే లక్షణాన్ని ఏమంటారు? జవాబు అంతర్గత లక్షణం. నెక్స్ట్, ఏ జీవిని జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క గుర్రం అని పిలుస్తారు? జవాబు ఈ కోలి బ్యాక్టీరియా. నెక్స్ట్, పురుషుల్లో మాత్రమే కనిపించే అనువంశిక లక్షణాలను ఏమంటారు? జవాబు హోలాండ్రిక్ లక్షణాలు. నెక్స్ట్, డిఎన్ఏలో లేని సక్కెర ఏది? జవాబు రైబోజ్. నెక్స్ట్, అనువంశికతలో లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏమిటి? జవాబు బహిర్గతత్వ నియమం. నెక్స్ట్, ప్రోటీన్ సంశ్లేషణకు సంకేతాలను ఇచ్చే డిఎన్ఏ భాగాన్ని ఏమంటారు? జవాబు ఎక్సాన్. నెక్స్ట్, కవలలలో డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది? జవాబు ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్, తండ్రి నుండి కుమారునికి నేరుగా వచ్చే క్రోమోజోమ్ ఏది? జవాబు వై క్రోమోజోమ్. నెక్స్ట్, ఒక జీవిలో ఉండే మొత్తం జన్యువుల సముదాయాన్ని ఏమంటారు? జవాబు జీనోమ్. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉంది? జవాబు హైదరాబాద్. నెక్స్ట్, బఠానీ మొక్క శాస్త్రీయ నామం ఏమిటి? జవాబు పైసం సటైవం. నెక్స్ట్, డిఎన్ఏ ద్విసర్పిల నిర్మాణంలో 2 పోచలు ఏ దిశలో ఉంటాయి? జవాబు వ్యతిరేక దిశ. నెక్స్ట్, వర్ణాంధత్వం దేనికి సంబంధించిన లోపం? జవాబు కంటిలోని శంకువులు. నెక్స్ట్, మానవునిలో ఉండే మొత్తం క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? జవాబు 46. నెక్స్ట్, జన్యు శాస్త్రం అనే పదాన్ని మొదట వాడినది ఎవరు? జవాబు విలియం బెట్సన్. నెక్స్ట్, ఆర్ఎన్ఏ ప్రధాన విధి ఏమిటి? జవాబు ప్రోటీన్ సంశ్లేషణ. నెక్స్ట్, ఏ క్రోమోజోమ్ పరిమాణంలో అతి చిన్నది? జవాబు వై క్రోమోజోమ్. నెక్స్ట్, అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన సంతతిని ఏమంటారు? జవాబు క్లోన్. నెక్స్ట్, డిఎన్ఏలోని ఒక న్యూక్లియోటైడ్లో ఏమేమి ఉంటాయి? జవాబు సక్కెర, ఫాస్ఫేట్, నత్రజని క్షారం. నెక్స్ట్,
డిఎన్ఏను కత్తిరించడానికి ఉపయోగించే ఎంజైమ్లను ఏమంటారు? జవాబు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్. నెక్స్ట్, డిఎన్ఏ మొక్కలను అతికించడానికి ఉపయోగించే ఎంజైమ్ ఏది? జవాబు లైగేజ్. నెక్స్ట్, డిఎన్ఏ స్వయంగా తన ప్రకృతిని తయారు చేసుకోవడాన్ని ఏమంటారు? జవాబు సెల్ఫ్ రెప్లికేషన్. నెక్స్ట్, మానవ శరీరంలో క్రోమోజోమ్లు ఎక్కడ ఉంటాయి? జవాబు కణకేంద్రకం. నెక్స్ట్, ఆనువంశికత నియమాలను మెండల్ ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? జవాబు 1866. నెక్స్ట్, డిఎన్ఏలో థైమిన్ స్థానంలో ఆర్ఎన్ఏలో ఉండేది ఏమిటి? జవాబు యూరాసిల్. నెక్స్ట్, ఒక జాతి జీవుల మధ్య ఉండే తేడాలను ఏమంటారు? జవాబు వైవిధ్యాలు. నెక్స్ట్, మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఎవరి నుండి సంక్రమిస్తుంది? జవాబు తల్లి నుండి. నెక్స్ట్, జన్యువుల ద్వారా సంక్రమించని వ్యాధి ఏది? జవాబు కలరా. నెక్స్ట్, డిఎన్ఏలోని ఏ భాగాలు ప్రోటీన్లను కోడ్ చేయవు? జవాబు ఇంట్రాన్లు. నెక్స్ట్, జెనెటిక్ కోడ్ను కనుగొన్నది ఎవరు? జవాబు మార్షల్ నీరెన్బర్గ్. నెక్స్ట్, మెండల్ తన ప్రయోగాలను ఏ పత్రికలో ప్రచురించారు? జవాబు ప్రొసీడింగ్స్ ఆఫ్ న్యాచురల్ హిస్టరీ సొసైటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.